హాయ్ వెల్కమ్ టు ఎంట్రీ. ఐఎమ్ గణేష్. సెకండ్ పార్ట్ ఆఫ్ బడ్జెట్ లో చూసుకుంటే ప్రోగ్రామ్స్, సెంట్రల్ ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్స్ కి ఏ సెక్టార్ కి ఎంతెంత మనీ అలొకేట్ చేశారనేది కూడా మనకి ఎగ్జామ్స్ లో వస్తుంటది. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్నది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. సో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేది ఈ సంవత్సరం కరోనా వచ్చినాక సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అంటే స్వయం పదిక మ్యానుఫ్యాక్చరింగ్, సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఈ ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని సెక్టార్స్ లో కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, డిఫెన్స్ అయినా మన ఓన్ గూడ్స్ తయారు చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో తయారు చేసి ఇతర దేశాలకు పంపించడం, మనం వాడుకోవడం, అది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. సో ఈ బడ్జెట్ లో ఆత్మ నిర్భర్ భారత్ కి టోటల్ స్టిమ్యులస్ అందించారండి 9%. ఓకే, సో ది ఓవరాల్ పిక్చర్. సో నెక్స్ట్ సెక్టర్ హోలిస్టిక్ అప్రోచ్ టు హెల్త్. సో ఈ బడ్జెట్ లో హెల్త్ గురించి ప్రివెన్షన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ప్రివెన్షన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రివెన్షన్ కి రెండు అప్రోచెస్ ఉన్నాయి, ఒకటి క్యూరేటివ్ అప్రోచ్, ఒకటి వెల్ బీయింగ్, అంటే మనుషులందరూ సంతోషంగా ఉండేటట్లు చూడడం, ఇంకోటి ఎవరికైనా డిసీజెస్ వచ్చేలాగా ఉంటే వాళ్ళని ప్రివెంట్ చేసుకోవడం. దీన్నే పిఎం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన. ఈ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజనలో ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ అని 3 డివిజన్స్ ఉంటాయి మెడికల్లో. అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సెకండరీ హెల్త్ సెంటర్స్ అంటే సిటీస్, విలేజెస్, రూరల్ ఏరియాస్ ఉన్న హాస్పిటల్స్, మూడోది టెరిషరీ అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈ 3 హాస్పిటల్స్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వ్యాక్సిన్స్ ఉంచడం, మెడిసిన్స్ ఉంచడం, ఇవన్నీ కూడా ఈ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజనలో అవుట్లే ఉంటుంది. రెండో ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ థింగ్, న్యూట్రిషన్ ప్రోగ్రామ్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అండ్ పోషణ్ అభియాన్. ఈ రెండు కూడా మర్జ్ అయిపోయి, అంటే రెండు కూడా కలిపేసి దాన్ని ఏమన్నారు, మిషన్ పోషణ్ 2.0. ఇది ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. సో మిషన్ పోషణ్ 2.0 ఏ రెండు ప్రోగ్రామ్స్ బైండ్ అయ్యాయి అంటే ఏ రెండు ప్రోగ్రామ్ కలిపారని అడుగుతారు. దానికి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అండ్ పోషణ్ అభియాన్ అని చెప్పాలి. హెల్త్ కి టోటల్ అవుట్లే ఎంత ఇచ్చారండి, 64,180 crores ఫర్ 6 years. దేనికి, టోటల్ ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజనకి, రెండింటికి, హెల్త్ కి, వెల్నెస్ సెంటర్స్ కి. వెల్నెస్ సెంటర్స్ అంటే యోగా సెంటర్స్, జిమ్ అవ్వచ్చు, రిక్రియేషన్ సెంటర్స్ అవ్వచ్చు, అన్ని అవ్వచ్చు. ఓకే, రెండోది న్యూమోకోకల్ వ్యాక్సిన్. న్యూమోనియా అనే ఒక జబ్బు ఉంది, దానికి ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని తగ్గించడానికి ఇచ్చే వ్యాక్సిన్. అది కొత్తగా ఈ సంవత్సరం మన బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది మనం తొందరగా ఇస్తున్నాం. ఇప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్ కి ఎంత అమౌంట్ ఫండ్ చేశారని ఎగ్జామ్ లో అడగొచ్చు. 35,000 crores. 35,000 crores. సో ఎగ్జామినేషన్ లో అడగొచ్చు, కోవిడ్ కి ఎంత అమౌంట్ శాంక్షన్ చేశారు వ్యాక్సిన్స్ కి అంటే 35,000 crores. ఓకే, సో 2020-2021 లో హెల్త్ మీద పడిన వ్యయం, ఎక్స్పెండిచర్ డిడిపితో ఎంత అంటే 1.8%. ఇది జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. సో ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ మీద పెట్టిన వ్యయం ఎంత జీడిపితో పోల్చుకుంటే అంటే 1.8%. ఇప్పుడు పీరియడ్ 2020 అంటే 2020 నుంచి 2021కి. ఈ బడ్జెట్ లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ బిల్. అంటే ఈ బిల్ ఎవరి గురించి అంటే, అలైడ్ హెల్త్ కేర్ అంటే యునాని, హోమియోపతి, ఆయుర్వేదిక్, న్యాచురోపతి, వీళ్ళు కూడా మెయిన్ స్టేకి, అంటే డాక్టర్స్, మెడికల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళను కూడా స్ట్రీమ్ లైన్ చేసి మెయిన్ స్ట్రీమ్ లో వీళ్ళని కూడా డాక్టర్స్ లాగా ట్రీట్మెంట్ ఇచ్చేలాగా చేయడానికి కొత్త బిల్ వస్తుంది. దట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ బిల్. సెకండ్ ది ఇండస్ట్రీ, మూడో సెక్టర్ ఇండస్ట్రీ.
సో పిఎల్ఏ అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. పిఎల్ఏ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ ఆర్ ఇన్సెంటివ్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఎవరైనా సరే ఒక ఇండస్ట్రీ ప్రొడక్షన్స్ బాగా చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు. అది ఏ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ఇస్తున్నారు అంటే మొబైల్ ఇండస్ట్రీస్ కి. ఈ మొబైల్ ఇండస్ట్రీస్ కి ఎందుకు ఇస్తున్నారంటే ఆ మొబైల్ ఇండస్ట్రీస్ పట్టుకొచ్చి మన భారతదేశంలో పెట్టాలి, మన భారతదేశంలో ప్రొడక్షన్ చేయాలి, ఇక్కడే అమ్మకాలు అవ్వాలి. అమ్మకాలు బట్టి 4 నుంచి 6% ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రూపంలో కానీ మిగతా రూపాల్లో కానీ ఇన్సెంటివ్స్ అనేది ఇస్తున్నారు. సో అదే చెప్తున్నారు, లాంచ్ టు క్రియేట్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లోబల్ ఛాంపియన్. ఈ పిఎల్ఏ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఎందుకు మనం పెట్టామంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేద్దామని, అంటే ఒక చైనా లాగా భారతదేశాన్ని తయారు చేద్దామని ఈ ప్రాసెస్ పెట్టారు. ఓకే, దానికి ఎంత అలౌట్ చేశారు? 1.97 lakh crores. అది వచ్చే 5 ఏళ్ళ వరకు 1.97 లక్షల కోట్లు అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, సెక్టర్ వైజ్ జీవేఐ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఈ జీవేవి ఇది ఎగ్జామ్ కి ఎక్కువ దేనికి ఉంది? సర్వీస్ సెక్టర్ కి ఉంది. చూడండి, లాస్ట్ 2020-2021 లో మ్యాక్సిమం సర్వీస్ సెక్టర్ కు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ ఉంది, నెక్స్ట్ అగ్రికల్చర్ ఉంది. సో మూడోది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇది పిఎల్ఏ కొత్త స్కీమ్ ఏంటమ్మా? పిఎల్ఏ ప్రొడక్షన్ లింక్డ్ సెన్సిటివ్. ఇంకోటి ఎన్ఐపి, ఇది ఇంపార్టెంట్, నేషనల్. నెక్స్ట్ స్కీమ్ మిత్రా స్కీమ్ అని కొత్త పెట్టారు. ఈ మిత్రా స్కీమ్ ఎందుకు పెట్టారంటే టు క్రియేట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ గ్లోబల్ ఛాంపియన్స్. సో ఈ మిత్రా స్కీమ్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వలన మిగతా దేశాల్లో ఉన్న చాలా పెద్ద కంపెనీస్, ఇండస్ట్రీస్ ఇండియాకి అట్రాక్ట్ చేయడానికి, ఇందులోని టెక్స్టైల్ సెక్టర్ లో, ఎస్పెషలీ టెక్స్టైల్ సెక్టర్ లో వీళ్ళు మిత్రా స్కీమ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అది 7 టెక్స్టైల్ పార్క్స్ ని వచ్చే 3 సంవత్సరాల్లో పెట్టడానికి చూస్తున్నారు. సో ఎగ్జామినేషన్ లో వచ్చే అవకాశం ఉంది. మిత్రా స్కీమ్ అది దేనికి పెడుతున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి. మిత్రా స్కీమ్ దేని గురించి అని అడగొచ్చు ఎగ్జామ్ లో. మిత్రా స్కీమ్ దేని గురించి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి. అది కూడా టెక్స్టైల్, బట్టలు నేస్తారు కదా, బట్టల ఇండస్ట్రీస్ లో అది పెట్టడానికి. సో నెక్స్ట్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. ఒక దేశం డెవలప్ అవ్వాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. రోడ్లు, రైల్స్ ఇవన్నీ ఉండాలి. సో అందుకనే నేషనల్ రైల్ ప్లాన్ అనేది కొత్తగా ఈ బడ్జెట్ లో పెట్టారు. ఇది దేని గురించి అంటే రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ ని డెవలప్ చేయడానికి. ఏ సంవత్సరం కల్లా? 2030. ఇది రాసుకోండమ్మా, 2030. సో రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ సంవత్సరం లోపల చెయ్యాలని భారతదేశం అనుకుంటుంది అంటే 2030. సో ఏ సంవత్సరం కల్లా 100%, 100% ఎలక్ట్రిఫికేషన్, మొత్తం ఎలక్ట్రికల్ లైన్లు వేసిన బ్రాడ్ గేజ్ రూట్స్ ఏ సంవత్సరం కల్లా అవ్వాలి అంటే 2023. ఇది కూడా ఇంపార్టెంట్. 2023 కల్లా 100% ఎలక్ట్రిఫికేషన్ అనేది జరగాలి. ఈ బడ్జెట్ లో నెక్స్ట్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్. సో హైడ్రోజన్ ద్వారా ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రిసిటీకి, కోల్ కి, హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కి ఆల్టర్నేటివ్ గా హైడ్రోజన్ ఎనర్జీని కూడా పట్టుకురావాలి అని ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. ఇక్కడ చూడండి అమ్మా, పిఎన్జి గ్యాస్ గురించి ఉజ్వల స్కీమ్ అని కొత్తగా పెట్టారు. ఉజ్వల స్కీమ్ ద్వారా ఎల్పిజి సిలిండర్స్ వైట్ కార్డ్ హోల్డర్స్ కి, బిపిఎల్ ఫ్యామిలీస్ కి ఇస్తారు. అది ఈ బడ్జెట్ లో ఏంటి 1 crore కి రీచ్ అవ్వాలని ఉంది. సో వాడు ఎగ్జామ్ అడగొచ్చు, ఎంత మందికి రీచ్ అవ్వాలని ఉజ్వల స్కీమ్ పెట్టారు అంటే 1 crore. నెక్స్ట్ సెక్టర్ అర్బన్ డెవలప్మెంట్. అర్బన్ డెవలప్మెంట్ ఫస్ట్ ఇది జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ అంటే డ్రింకింగ్ వాటర్ ఆర్ వాటర్ సప్లై, త్రాగునీరు ప్రతి సిటీస్ కి, అర్బన్ అంటే సిటీస్ కి, అది వేసేలాగా ఈ జల్ జీవన్ మిషన్ అనేది పెట్టారు బడ్జెట్ లో.
సెకండ్ అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్. సో సిటీస్ లో అర్బన్ లో స్వచ్ఛ భారత్ చేయడానికి నెక్స్ట్ 5 years కి 1,41,678 కోట్లని కేటాయించారు. ఇది ఇంపార్టెంట్. వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అని కొత్తగా పెట్టారు. ఈ దీంట్లో ఏవైతే ఓల్డ్ పాత వెహికల్స్ ఉంటాయో, కార్లు కానీ 2 wheelers కానీ అన్నిటిని ఇంకా స్క్రాప్ చేసేస్తారు. అంటే దాన్ని ఇంకా డిస్మాంటిల్ చేసేసి, డిస్మాంటిల్ అంటే నా ఉద్దేశం వాటిని ఇంకా రోడ్ల మీద తిరగనివ్వరు, దాన్ని ఆపేసి మళ్ళీ కొత్త వాటిని తీసుకురావడానికి చూస్తారు. అది వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. నెక్స్ట్ ఇన్నోవేటివ్ పిపిపి మోడల్, అంటే కొత్తగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని 2 కొత్తవి ఇంట్రడ్యూస్, మెట్రో లైట్, మెట్రో నియో అని. ఇప్పుడు మనకి మెట్రో ట్రైన్స్ తెలుసు, దానికి ఆల్టర్నేటివ్ గా మెట్రో లైట్ అని వేస్తున్నారు. ఈ మెట్రో లైట్ ఈ మెట్రో ట్రైన్ కన్నా చిన్నది ఉంటుంది. మన ఆంధ్రాలో అయితే వైజాగ్ మెట్రో లైటే వస్తుంది. మెట్రో లైట్ కన్నా ఇంకా చిన్నది మెట్రో నియో. అంటే ఇది చూడడానికి ఒక బస్సు లాగే ఉంటుంది, కానీ ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది, దీనికి ఒక ట్రాక్ ఉంటుంది, ఒక బస్సు మాదిరిగా ఉంటుంది. అది మెట్రో నియో. ఈ మెట్రో లైట్, మెట్రో నియో ఎవరి గురించి అంటే సెకండ్ టైర్ సిటీస్ అంటారు. సెకండ్ టైర్ సిటీస్ అంటే ఇప్పుడు మెట్రోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కలకత్తా కాకుండా నెక్స్ట్ విశాఖపట్నం, జైపూర్, వరంగల్ ఇలాంటి సిటీస్ కి మెట్రో లైట్, మెట్రో నియోని వేస్తారు. ఎందుకంటే అంత పాపులేషన్ కానీ అంత ఈ ట్రావెల్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్. మీరు ఎఫ్డిఏ, నెట్ ఎఫ్డిఏ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇతర దేశాల నుంచి మన భారతదేశంలో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడతారు కదా, అది మన జీడిపికి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కి ఎంత ఉంది. మనం సెకండ్ క్వార్టర్ 2020-2021 చూద్దాం. ఇక్కడ 24.6 US బిలియన్స్ మనకి వచ్చింది. అదే పర్సంటేజ్ చూసుకుంటే 4% ఆఫ్ జీడిపి. అదే యుఎస్ డాలర్లో చూస్తే $24.6 బిలియన్, 24.6 బిలియన్ డాలర్స్. అదే పర్సంటేజ్ లో చూస్తే 4% ఆఫ్ జీడిపి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కి. ఇప్పుడు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే వ్యవసాయంలో చూద్దాం. వ్యవసాయంలో ఏం చేస్తున్నారు, స్వామిత్వ అని ఒక స్కీమ్ ఉంది. స్వామిత్వ దేనికి అంటే పల్లెటూరులో మ్యాపింగ్ చేసి, సర్వే చేసి, పట్టాలు ప్రతి ఇంటికి ఒక పట్టా, ఒక డాక్యుమెంట్ ఇచ్చేదే స్వామిత్వ స్కీమ్. ఇప్పుడు ఇది మిగతా స్టేట్స్ కి, యూనియన్ టెరిటరీస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ది ఆపరేషన్ గ్రీన్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ గ్రీన్ దేని గురించి అంటే ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటికి టొమాటో, బంగాళాదుంపలు వీటిని కాన్స్టెంట్ సప్లై, మార్కెట్ లో డిక్రీజ్ పోకుండా చూసి ఇండస్ట్రీస్ కి ఇచ్చేలాగా ఈ ఆపరేషన్ గ్రీన్ అనేది పెట్టారు. మూడోది 1000 మండీస్ ఈ నామ్లో చేరుస్తున్నారు. ఈ నామ్ అంటే ఎలక్ట్రానిక్ అగ్రికల్చరల్ మార్కెట్, నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ఓకే, ఈ నామ్ అంటే నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ లో ఇంకో 1000 మండీస్ ని, అంటే 1000 యాడ్స్ ని, యాడ్లు అంటారు కదా తెలుగులో, యాడ్స్ ని ఇందులో కలుపుతున్నారు. మనకి కరోనా వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు ఈ మైగ్రెంట్ వర్కర్స్, ల్యాబరర్స్. అంటే మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఒక ఊర్లో నుంచి ఇంకో ఊరికి వెళ్ళి ఇంకో స్టేట్కి వెళ్ళి అక్కడ పని చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కరోనా వల్ల. సో వాళ్ళ గురించి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక ఊర్లో ఉన్న రేషన్ కార్డు ఆ ఊర్లోనే చెల్లుతుంది. అదే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అంటే నా ఊర్లో ఉన్న రేషన్ కార్డు నేను ఢిల్లీ వెళ్ళినా, బొంబాయి వెళ్ళినా, అక్కడ పని చేస్తున్నా ఈ కార్డు అక్కడ చెల్లుతుంది. అక్కడ నాకు రైస్, బియ్యం అన్ని వస్తువులు ఇస్తారు. ఎడ్యుకేషన్ వద్దాం. ఎడ్యుకేషన్ లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ని వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ కి ఇవ్వమని చెప్పారు. ఇంకా 100 న్యూ సైనిక్ స్కూల్స్ ని కూడా
అలాట్ చేశారు. మూడోది 750 ఏకలవ్య స్కూల్స్. ఈ ఏకలవ్య స్కూల్స్ ఎవరికంటే ఎస్టీస్కి, ట్రైబ్స్కి, ఎస్పెషలీ ట్రైబ్స్కి. ఎందుకు అంటే వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండదు కాబట్టి ఆ ఏరియాలో ఈ ఏకలవ్య స్కూల్స్ అని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఎస్టీస్కి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఏం చేశారు, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అని కొత్తగా పెట్టారు. ఎవరికి, గ్రాడ్యుయేట్స్ కి, డిప్లొమా ఇన్ ఇంజనీర్స్ కి. ఈ ట్రైనింగ్ ఎవరితో పార్ట్నర్షిప్ అయ్యింది అని ఎగ్జామ్ అడుగుతాడు. 2 దేశాలతో, యుఏఈ అండ్ జపాన్. స్కిల్ డెవలప్మెంట్ కి, అప్రెంటిస్షిప్ కి, ఇంజనీర్స్ కి, డిప్లొమా ఆర్డర్స్ కి ఏ దేశాలతో ఒప్పందం జరిగింది అంటే యుఏఈ అండ్ జపాన్. రెండు వేల 2021లో ఎడ్యుకేషన్ కి ఎంత ఖర్చు పెట్టారు జీడిపితో అంటే 3.5% ఆఫ్ జీడిపి. ఇది వెరీ ఇంపార్టెంట్. 3.5% ఆఫ్ జీడిపి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కి సీలింగ్ ఇచ్చారు. 4% ఆఫ్ స్టేట్ జీడిపి. స్టేట్ కూడా ఒక జీడిపి ఉంటుంది. నార్మల్ సీలింగ్ ఆఫ్ నెట్ బోరోయింగ్ ఆఫ్ స్టేట్ అట్ 4% ఆఫ్ జీడిపి. సో ఎవరైనా సరే ఒక స్టేట్ గవర్నమెంట్ అప్పు తీసుకోవాలి, డబ్బులు బయట నుంచి తీసుకోవాలి అనుకుంటే 4% ఆఫ్ వాళ్ళ స్టేట్ జీడిపి వరకు అంత బారోయింగ్స్ తీసుకోవచ్చు. అంటే 4% ఆఫ్ జీడిపి. ఇప్పుడు 10 రూపాయలు అనుకోండి స్టేట్ జీడిపి, అందులో 4 రూపాయల వరకు అప్పు తీసుకోవచ్చు. అంతేగాని 6 రూపాయలు 7 రూపాయలు అప్పు తీసుకోకూడదు అని అర్థం. ఈ కరోనా వల్ల ఇంకో అడిషనల్ గా 0.5% అంటే 0.5% ఎక్స్ట్రా లోన్ కూడా ఇచ్చారు, 4% తో కాకుండా. ఇప్పుడు చూడండి 2021, 2022 ఫిజికల్ డెఫిసిట్ ఎంత అండి? 6.8. ఇది ఇంపార్టెంట్. ట్యాక్స్ ప్రపోజల్స్ లో ట్యాక్స్ ఏం చేశారంటే 75 years, ఎవరికి 75 సంవత్సరాలు పైబడి ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. రిటర్న్స్ ఫైల్ చేయక్కర్లేదని. మిగతా అంతా సేమే. సో ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. రూపీ కమ్స్ ఇన్ అంటే మన బడ్జెట్ కి, మన గవర్నమెంట్ కి మనీ ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చింది అని అడుగుతాడు. ఫస్ట్ మనీ ఇది ఉంది కదా, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. అప్పులు పై దేశాల నుంచి తీసుకొని బయట నుంచి తీసుకునే నంబర్ 1 మెయిన్ మనీ. మన బడ్జెట్ కి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ బారోయింగ్స్. ఓకే. 2 జిఎస్టి. ఫస్ట్ బారోయింగ్స్, సెకండ్ జిఎస్టి 15% ఉంది. ఓకే. 3 ఇన్కమ్ ట్యాక్స్, ప్రజల నుంచి ట్యాక్స్, ఇన్కమ్ నుంచి. 4 కార్పొరేషన్ ట్యాక్స్ అంటే కంపెనీస్, కార్పొరేట్స్, ఐటీ కంపెనీస్ అందులో వచ్చింది 4వది. సో 5వది యూనియన్ ఎక్సైజ్, ఇది 5. 6 నాన్ ట్యాక్స్ రెసిడ్యూస్. క్లియర్. సో ప్రథమంగా మనకు ఉన్నవి ఫస్ట్ డబ్బులు మనీ ఎక్కడి నుంచి ఇండియాకి వస్తుంది అంటే బారోయింగ్స్, అంటే మనం అప్పు చేసుకుంటున్నాం, ఎక్కువ బారోయింగ్ తెచ్చుకుంటున్నాం. రెండోది వచ్చేసి జిఎస్టి. ఫస్ట్ది, రెండోది జిఎస్టి, మూడోది ఇన్కమ్ ట్యాక్స్, 4వది కార్పొరేషన్. సో ఎగ్జామ్ లో అడగచ్చు. ఫస్ట్ది బారోయింగ్, సెకండ్ది జిఎస్టి, థర్డ్ది ఇన్కమ్ ట్యాక్స్, ఫోర్త్ది కార్పొరేషన్ ట్యాక్స్. ఇలాగా సీక్వెన్స్ గా మనకి మనీ వచ్చింది. సో రూపీస్ గో అవుట్. దేనికి ఎక్కువ ఖర్చు పెట్టారు అని మీరు చూసుకుంటే, దేనికి ఎక్కువ ఖర్చు పెట్టారు కింద చూసాం. ఇప్పుడు వెళ్ళిపోయింది చూడాలి, దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని చూసుకుంటే ఫస్ట్ది ఇంట్రెస్ట్ పేమెంట్. అప్పులకి ఇంట్రెస్ట్లు కట్టాలి కదంటే మనం, ఆ ఇంట్రెస్ట్ పేమెంట్కి 20% వెళ్ళిపోతుంది, దానికి ఫస్ట్ వెళ్ళిపోతుంది. రెండోది స్టేట్స్కి ఇవ్వాలి కదా, రెండోది రాష్ట్రాలకి ఇచ్చేది. మూడోది ఈ స్కీమ్స్, ప్రోగ్రామ్స్,
సెంట్రల్ స్కీమ్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి కదా, అది 3% వెళ్ళిపోతుంది. ఇది పేమెంట్లు, ఎగ్జామ్ అడగొచ్చు. మనీ ఎక్కువ ఎక్స్పెండిచర్ మనకి దేనికి వెళ్తుంది అంటే ఫస్ట్ ఇది ఇంట్రెస్ట్ పేమెంట్స్, రెండోది స్టేట్ ట్యాక్స్ షేర్, మూడోది ప్రోగ్రామ్స్, నాలుగు ఫైనాన్స్ కమిషన్ అదర్ స్టేట్స్. ఓకే, సో ఇది మనకి మనీ ఈ విధాలుగా వెళ్తుంది. సో ఎగ్జామినేషన్ లో ఫస్ట్ ఇది ఒకవేళ అడిగితే ఎక్కువ మనీ దేనికి వెళ్తుంది అంటే అది ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని మీరు చెప్పాలి. చూడండి మళ్ళీ ఒకసారి బడ్జెట్ గ్లాన్స్ అని పెట్టాను. సో మనకి రెవెన్యూ రిసీట్స్, ఇది క్యాపిటల్ రిసీట్స్ వచ్చేసి 2021-2022. సో 17,88,424 కోట్లు, 16,9,408 12 కోట్లు. సో మనం ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం దేనికి వెళ్ళింది, మేజర్ దేనికి వెళ్ళింది అంటే చూడండి ఫస్ట్ డిఫెన్స్కి వెళ్ళింది. ఫస్ట్ చూడండి ఇక్కడ ఎక్కువ ఉంది డిఫెన్స్, తర్వాత వెళ్ళింది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ప్రజా పంపిణీ వ్యవస్థకి. ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ మనీ ఏ సెక్టర్కి వెళ్ళింది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి, రెండోది ప్రజా పంపిణీ వ్యవస్థకి, మూడోది హోమ్ అఫైర్స్ కి, పోలీసు, లా అండ్ ఆర్డర్. ఈ మూడు కూడా ప్రథమంగా వెళ్ళిన మనీ. ఇది హైలైట్స్ ఆఫ్ బడ్జెట్ 2021-2022, 2021-2022. ఇందులో నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేశాను. ఇదే ఎగ్జామ్ కి రావడానికి 98% ఆస్కారం ఉంది.